హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 52. గాయాలైన కళ్యాణ్ 2 చేతుల్ని గమనించి, ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో కొన్నాళ్ళ వరకు నా అవసరం నీకు కావాల్సి వస్తుంది కళ్యాణ్. నాకు నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది అని అంటుండగానే చెర్రీ వాళ్ళు వస్తున్నట్టుగా అడుగుల శబ్దం విని వెనక్కి జరుగుతుంది. చెర్రీ దగ్గరికొచ్చి, డాడ్ నేను తినేసొచ్చాను అని అంటాడు. గుడ్. చెప్పిన మాట అలా వినాలి అంటాడు కొడుకు తల నిమురుతూ. ఇంతలో అర్జున్ ఫోన్కి ఆర్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. విషయం తెలిసి ఆర్య కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు. కళ్యాణ్ నిన్ను చూడాలని అంటున్నాడు, అందుకే వీడియో కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి కళ్యాణ్ ముందర పెడతాడు. ఎలా ఉన్నావు కళ్యాణ్? దెబ్బలు ఎక్కువగా తగిలాయా అంటాడు ఆర్య చేతి కట్టుతో ఉన్న కళ్యాణ్ని బాధగా చూస్తూ. 2 చేతులకి దెబ్బలు తగిలాయి ఆర్య. రైట్ హ్యాండ్కి కాస్త ఎక్కువ గాయమై ఫ్రాక్చర్ అయింది. త్వరలోనే కోలుకుంటానులే, నువ్వు కంగారు పడకు అని చెప్తాడు కళ్యాణ్. అలాగా అని నేను రావడానికి అస్సలు వీలు పట్టలేదు కళ్యాణ్. ఇక్కడ ముఖ్యమైన వర్క్స్ కొన్ని పెండింగ్లో ఉండిపోయి. ఏమీ అనుకోకు అని అంటాడు. అదేంటి ఏదో పరాయివాడిలాగా అలా మాట్లాడుతున్నావు? బిజినెస్ విషయాలు నాకు తెలియదు అనుకున్నావా? అయినా హడావుడిగా నువ్వు ఇక్కడికి రావాల్సిన అంత ప్రమాదం నాకు ఏమీ లేదులే. చిన్న గాయాలే, త్వరలో కోలుకుంటాను అంటూ మాట్లాడుతుంటారు. ఇలా కాసేపు ఆర్య ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడు. రాములమ్మ క్యారియర్తో అక్కడికి వచ్చి గాయాలైన కళ్యాణ్ చూస్తూ, మీరు గాయాలతో బయటపడ్డారని, ప్రాణానికి అపాయం లేదని అర్జున్ బాబు గారు చెప్పే వరకు నా మనసు కుదుట పడలేదు కళ్యాణ్ బాబు గారు అంటుంది బాధపడుతూ. బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదులే రాములమ్మ, ఈ గాయాలు త్వరలోనే తగ్గిపోతాయిలే అంటాడు కళ్యాణ్. బయట భోజనం తింటే మంచిది కాదని డిన్నర్కి వంట చేసుకుని క్యారియర్ తెచ్చాను కళ్యాణ్ బాబు గారు, ఈ భోజనమే తినండి అని చెప్తుంది క్యారియర్ పక్కన పెడుతూ. సరే రాములమ్మ అంటాడు. అందరి మనసులో కూడా మైథిలిని కళ్యాణ్ దగ్గర ఉంచాలని ఉంటుంది. రాములమ్మ కూడా అదే అనుకొని, మనం వెళ్ళిపోదామా చెర్రీ అని అడుగుతుంది. "ఉమ్, నేను వస్తే మా డాడీని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, నేను ఇక్కడే ఉంటాను అంటాడు బుడ్డ హీరో. చెర్రీ ఉంటే తను ఉండటానికి వీలు పడదని మైథిలి బాధపడుతూ చూస్తుంది. మైథిలి బాధ కళ్యాణ్ కూడా అర్థమవుతుంటుంది. నువ్వు చిన్న పిల్లాడివి చెర్రీ, మీ డాడీని చూసుకోవడానికి నీకు కష్టమవుతుంది అంటాడు అర్జున్. ఎంత కష్టమైనా నేను మా డాడీని చూసుకుంటాను మా అమ్మ, డాడీని వదిలిపెట్టి నేను రాను అంటాడు మొండిగా. వాళ్ళు మాట్లాడుతుంటే అన్వి ముభావంగా ఉండిపోతుంది. చెప్పిన మాట వినాలి చెర్రీ అంటాడు అర్జున్ కాస్త కోపంతో. నువ్వు నా మీద ఫైర్ అయినా మా డాడీని వదిలి నేను రాలేను మామ, డాడీని చూసుకుంటూ నేను హాస్పిటల్లోనే ఉంటాను అని అంటాడు. హాస్పిటల్లో నువ్వు ఇబ్బంది పడతావు చెర్రీ అంటూ కళ్యాణ్ కూడా నచ్చ చెప్పాలని చూస్తుంటాడు. ప్లీజ్ డాడ్, ఈసారి నా మాటని కాదనొద్దు. నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవ్వరూ చూసుకోలేరు. నేను నిద్రపోకుండా మిమ్మల్ని కేర్గా చూసుకుంటాను అంటూ మాట్లాడుతుంటాడు తండ్రి మీద ప్రేమతో. చెర్రీ వినడని ఇక కళ్యాణ్ కూడా అర్థమవుతుంది. సరేరా కళ్యాణ్, నిన్ను నీ కొడుకు బాగా చూసుకుంటాడంట కదా, ఇక మేము వెళ్తాం. పద సంజన, నువ్వు కూడా రా రాములమ్మ అని చెప్పి అర్జున్ అన్వి చేపట్టుకొని రూమ్ నుంచి బయటికి వెళ్తుంటే సంజన కూడా అర్జున్తో బయటకొచ్చి, అదేంటి అర్జున్ అలా వెళ్ళిపోతావు? చెర్రీని నమ్ముకొని అన్నయ్యని అలా వదిలేసి వెళ్ళటానికి నీకు ఎలా మనసు ఒప్పుతుంది అని అడుగుతుంది. కళ్యాణ్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కావాలని వెళ్తున్న సంజన. ఇలాంటి టైంలోనే కళ్యాణ్కి పెద్దవాళ్ళ తోడు కావాలని చెర్రీకి తెలియాలి. అలా అయినా చెర్రీ మనస్తత్వం ఏమైనా మారుతుందేమో చూద్దాం. అందుకే చెర్రీని కళ్యాణ్ దగ్గరే ఒంటరిగానే ఉండనిద్దాం అంటాడు అర్జున్. కానీ అర్జున్, ఒక పేషెంట్ని ఎలా చూసుకోవాలో చెర్రీకి ఎలా తెలుస్తుంది? అనవసరంగా కళ్యాణ్ అనే ఇబ్బంది పడతాడేమో అంటుంది సంజన. కళ్యాణ్ పడే ఇబ్బంది చెర్రీ చూడాలి. ఇంకేమీ మాట్లాడకుండా వెళ్దాం పదా అంటూ సంజనాని కూతుర్ని తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంటాడు. లోపల ఉన్న రాములమ్మ చెర్రీని దగ్గరకు తీసుకొని, పోనీ నీతో పాటు
మీ మైతో మిస్ని కూడా ఉండనిస్తావా చెర్రీ బాబు అని అడుగుతుంది. ఏమని సమాధానం చెప్తాడోనని కళ్యాణ్ మైథిలి ఆశగా చూస్తుంటారు. తనెందుకు ఇక్కడ ఉండటం? ఏమీ అవసరం లేదు. తనని కూడా వెళ్ళమని చెప్పు రాములమ్మ ఆంటీ అని అంటాడు. మైథిలి చెర్రీ ముందుకొచ్చి, మీ డాడీని చూసుకోవడానికి నీతో పాటు నేను కూడా ఉంటాను చెర్రీ అని అంటుంది. నాకంటే మా డాడీ కాబట్టి నేను చూసుకుంటాను. మరి మా డాడీతో మీకేం రిలేషన్ ఉందని ఇక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తాడు. చెర్రీ మాటలకు కాస్త తడబడుతూ, రిలేషన్ అంటే మీ డాడ్ నాకు ఫ్రెండ్ కదా అంటుంది మైథిలి. మా డాడీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని మీ ఇంటికొచ్చి చెప్పాను కదా, అయినా ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని అడుగుతాడు. చెర్రీ, అలా మాట్లాడకు. తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే చూడటానికి వస్తారు. అలాగే మైతు మిస్ కూడా ఇక్కడ ఉంటానంటుంది అంటాడు కళ్యాణ్. అలా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ఉండటం ఎందుకు డాడ్ అని అడుగుతాడు. చెర్రీకి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతుంటారు. చూడండి మైతు మిస్, మా డాడీని చూసుకోవడానికి నేను ఉన్నాను. మీరు మా డాడీ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కావాలంటే రేపు రండి అని అంటాడు. ఇక చెర్రీ ఎంత చెప్పినా వినడని ఈ ముగ్గురికి అర్థమవుతుంది. సరే మైథిలి, వాడిని చూసుకుంటానని మొండిగా అంటున్నాడు కదా, వెళ్ళి రేపురా అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ని వదిలిపెట్టి మైథిలికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అన్నట్టుగా కష్టంగా తల ఊపుతుంది. క్యారియర్ తెచ్చాను కదా చెర్రీ, కాసేపు ఉన్నాక మీ డాడీకి భోజనం పెట్టు అంటుంది రాములమ్మ. అలాగే రాములమ్మ ఆంటీ అంటాడు. వెళ్దాం పదండి మేడం అని చెప్పి రాములమ్మ కూడా వెళ్ళిపోతుంది. మైథిలికి కష్టంగా కళ్యాణ్ వైపు చూస్తూ వెళ్తున్నా అన్నట్టుగా తల ఊపుతుంది. సరే అన్నట్టుగా కళ్యాణ్ కూడా బాధగా తల ఊపుతాడు. అర్జున్ సంజన కార్ దగ్గర వెయిట్ చేస్తుండగా మైథిలి రాములమ్మ అక్కడికి వస్తారు. ఎంత చెప్పినా చెర్రీ బాబు వినడం లేదు అర్జున్ బాబు గారు అంటుంది రాములమ్మ. వాడు ఏదైనా అంటే ఇక వదలలే రాములమ్మ, వాడికి తెలిసి రావాలి అని. అమ్మ మైథిలి, నీకు క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది, కాసేపు వెయిట్ చేయి అంటాడు అర్జున్. సరే అర్జున్, చెర్రీ కానీ హాస్పిటల్ వాళ్ళు కానీ కళ్యాణ్ గురించి నీకు ఫోన్ చేస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండు అని అంటుంది మైథిలి. అలాగే మైథిలి, కాకపోతే రేపు ఉదయం మాత్రం తప్పకుండా హాస్పిటల్కి రా. నువ్వు పక్కన ఉంటే కళ్యాణ్కి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంటాడు అర్జున్. తప్పకుండా వస్తాను అర్జున్. కళ్యాణ్ ఇలా హాస్పిటల్ ఉంటే నేను కూడా ప్రశాంతంగా ఉండలేను అంటుంది మైథిలి. ఇంతలో క్యాబ్ వస్తే తనని క్యాబ్లో పంపించి సంజనాని రాములమ్మని తీసుకొని అర్జున్ వెళ్ళిపోతాడు. నర్స్ కళ్యాణ్కి ఇంజెక్షన్ చేసి, ఇక్కడ చిన్నబాబు మాత్రమే కనిపిస్తున్నాడు, మిమ్మల్ని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేరా సార్ అని అడుగుతుంది. మా బాబు చూసుకుంటాడులే అంటాడు కళ్యాణ్. ఎప్పుడు ఏ టాబ్లెట్స్ వేయాలో నాకు చెప్పండి నర్స్, నేను చూసుకుంటాను అంటాడు చెర్రీ. టాబ్లెట్స్ మేము ఇస్తుంటాం బాబు, కాకపోతే మీ డాడీ దగ్గర పెద్దవాళ్ళు ఉంటే మంచిది కదా అని. ఇప్పుడు మీరు డిన్నర్ చేయండి కళ్యాణ్ గారు, డిన్నర్ అయిపోగానే మీకు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తాను. అవి వేసుకుంటే మీరు మత్తుగా నిద్రలోకి పోతారు, మత్తులో మీకు నొప్పుల గురించి తెలియదు అని చెప్పి అయిపోయిన సెలైన్ మార్చి, ఈ సెలైన్ అయిపోతే చెప్పు బాబు అని. కళ్యాణ్ గురించి నర్స్కి తెలియక, ఇలాంటి టైంలో మీకు మీ భార్య అవసరం చాలా ఉంటుంది కళ్యాణ్ గారు, బాబుతో ఇబ్బంది అవుతుంది, మీ భార్యను రమ్మని చెప్పండి, మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. నర్స్ మాటలకు చెర్రీలో ఏమైనా మార్పు కనిపిస్తుందేమో అనే కళ్యాణ్ ఆశగా చూస్తాడు. నర్సులు అలాగే అంటారు డాడ్, కానీ నేను మిమ్మల్ని కేర్గా చూసుకుంటాను కదా అంటాడు చెర్రీ. చెర్రీ ప్రేమకు కళ్యాణ్ కాస్త నవ్వుకొని, ఇద్దరం డిన్నర్ చేద్దాం, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా అని అంటాడు. సరే డాడ్ అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఆ చేతి నొప్పులతో కాస్త కష్టంగా లేచి బెడ్కి ఆనుకొని కూర్చుంటాడు. చెర్రీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి క్యారియర్ ఓపెన్ చేసి తన చిట్టి చేతులతో ప్లేట్లోకి భోజనం వడ్డించి ప్లేట్లో స్పూన్ పెట్టి కళ్యాణ్ చేతికి అందిస్తాడు. లెఫ్ట్ హ్యాండ్కి కూడా కాస్త దెబ్బలు తగిలాయి కాబట్టి
కళ్యాణ్ ఆ ప్లేట్ని కష్టంగానే అందుకొని స్పూన్తో తినడానికి ఇబ్బంది పడుతుంటాడు. మీకు పెయిన్‌గా ఉంది కదా డాడ్! నేను తినిపిస్తాను ఉండండి అని అంటాడు. నీకు చేత కాదులే నాన్న, నేను తింటానులే అని అంటాడు. నాకు చేతనైనట్టుగా తినిపిస్తాను డాడ్ అని కళ్యాణ్‌కి తినిపించడానికి అందక చైర్ ఎక్కి నిలబడి ఆ ప్లేట్ అందుకొని తన చిట్టి చేతులతో వచ్చి రాని మెతుకుల్ని చేతిలోకి తీసుకుంటూ కళ్యాణ్‌కి తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఒక పక్క చెర్రీ చూపించే ప్రేమకి కళ్యాణ్ నవ్వుకుంటూనే మరో పక్క చెర్రీ పడుతున్న ఇబ్బందికి బాధపడుతుంటాడు. ఏదో చేతకాకపోయినా తండ్రికి భోజనం తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. క్యాబ్లో వెళ్తున్న మైథిలి కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ పాపం కళ్యాణ్ని ఆ పసిపిల్లవాడు ఎలా చూసుకుంటాడో ఏమో, భోజనం సరిగ్గా తినిపించగలుగుతాడో లేదో అని అనుకుంటూ ఉండగానే ఇంటి ముందు క్యాబ్ ఆగుతుంది. క్యాబ్ దిగి లోపలికి వెళ్తుండగా ఇంటి మెట్ల మీద సూర్య ఎదురు చూస్తూ కూర్చోవడం కనిపిస్తుంది. సూర్యుని చూసి కాస్త ఆశ్చర్యపోతూనే దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చావు సూర్య అని అడుగుతుంది. నేను వచ్చి చాలాసేపు అయిందక్క, ముందు డోర్ తీ, నీతో మాట్లాడాలి అంటూ మెట్ల మీద నుంచి లేస్తాడు. సూర్య మాటలకు అనుమానపడుతూనే మైథిలి డోర్ లాక్ ఓపెన్ చేస్తుంది. తనతో పాటు సూర్య కూడా లోపలికి వచ్చి, నువ్వు చేస్తున్నది ఏది బాగలేదక్క, నీ పద్ధతి నాకు నచ్చటం లేదు అంటూ కోప్పడతాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.